ఆమెయే చెప్పుకుంది ఒక చోట, సతీ అనసూయతో చెప్పుకుంది అయోధ్యకాండలో, సీతమ్మ తల్లి నరకాంత కాదు. అక్కడ వరకు స్పష్టం కదా. రాముడు నరుడు, సీతమ్మ నరకాంత కాదు. నరకాంత అయితే ఆమె కూడా ఒక స్త్రీ నుండి ఉద్భవించాలి. ఆమె అయోనిజ. అయోనిజ అంటే యోని సంభవ కాదు. యోని సంభవ కాకుండా భూమిలోంచి వచ్చిన పిల్ల ఎవరు? నరకాంత తప్ప ఏదైనా అయి ఉండొచ్చు. ఏదైనా అయి ఉండొచ్చు అన్నప్పుడు ఆవిడ జగన్మాతయే. సాక్షాత్ జగన్మాత శ్రీలక్ష్మి అని మీరు అనండి, లలితాపరాభట్టారిక అనండి, లేకపోతే ఏ పేరుతో పిలవండి, సరస్వతి అనండి, ఆమె. కాబట్టి ఇప్పుడు ఆవిడ సాక్షాత్ జగన్మాత. ఇప్పుడు జగన్మాత స్వరూపిణి అయినటువంటి పిల్ల నాకు లభించింది. నాకు లభించిన ఈ పిల్లకి భర్త ఎవరు? పరాత్పరుడే. పరబ్రహ్మమునకే ఈమె ఇల్లాలు తప్ప ఈమె ఇంకొకరికి ఇల్లాలు కాదు. ఈమె ఇంకొకరికి ఇల్లాలు కాదు, పరబ్రహ్మమునకు ఇల్లాలు. కాబట్టి పరబ్రహ్మము కూడా ఎక్కడో పుట్టాడు. ఇప్పుడు ఆ పరబ్రహ్మము నాకు ఎలా తెలుస్తాడు? ఇతనికే ఇచ్చి చెయ్యాలని. ఇది జనకుని ఆలోచన. కాబట్టి పిల్లకన్నా ముందింటికి వచ్చింది ఏది? శివధనస్సు. శివుడంటే ఎవరు? పరబ్రహ్మమే. కాబట్టి పరబ్రహ్మము యొక్క ధనస్సుని ఎక్కువ పెట్టగలిగిన వాడెవరు? పరబ్రహ్మమే. కాబట్టి ఆ ధనస్సు ఎవరు ఎక్కువ పెడతారో వాడు పరబ్రహ్మం. వాడికి పిల్లనివ్వాలి కాదు, ఆయన శక్తి ఆవిడ. కాబట్టి ఆయనకి చెందాలి, ఆవిడికిచ్చి పెళ్లి, ఆయనకిచ్చి పెళ్లి చెయ్యాలి. అందుకని ఆయన ఏం చేశాడు? నేను ఎలా కనిపెట్టగలను ఎక్కడ పుట్టాడో పరబ్రహ్మం? అందుకని ఈమెని వీర్యశుల్క అని పిలిచాడు. ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకి పిల్లనిస్తాను అన్నాడు. అబ్బో, ఎందరో రాజులు వచ్చారు, శివధనస్సు చూపించాడు, ఎక్కుపెట్టే ప్రయత్నం చేశారు, కనీసం దాన్ని పైకి కూడా ఎత్తలేక వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కలిపి ఓ సంఘం పెట్టారు. పెట్టి ఉరే ఇన్ని వేల మందిని ప్రయత్నించాం, ఎత్తలేకపోయామా, పిల్లని ఎవరికి ఇవ్వడం. ఇంతమంది అవమానపడ్డారు ఆ ధనస్సు ఎత్తలేకని. శివధనస్సు పరమశివుడు ఒకానొకప్పుడు వాళ్ళకి బహూకరించాడు జనకులకు. కాబట్టి ఆ పిల్లని మనకెవ్వరికి ఇవ్వలేదు. ఓ పని చేస్తే మనందరం కలిపి మనని ఇంత అవమానించాడు కాబట్టి జనక మహారాజు గారిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకుపోతే ఆ తర్వాత పెళ్ళి ఎవరు చేసుకోవాలో నిర్ణయించుకుందాం, ముందు జనకుడిని చంపేద్దాం. కాబట్టి వీళ్ళందరూ కలిపి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వచ్చారు. జనకుడు వాళ్ళతో యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే చాలా కాలం యుద్ధం జరిగింది. ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఓడిపోలేదు, కానీ జనక మహారాజు గారి అంతఃపురంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ అడుగంటిపోయి తినడానికి లేదు. మరి నగరంలో ఉన్న ప్రజలు ఎలా బతుకుతారు? అప్పుడు జనక మహారాజు గారు ఎలా తెప్పించుకుంటాడు? శత్రు సైన్యాలన్నీ ఉండగా పదార్థం తెప్పించుకోవడం కుదరదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వెంటనే తతో దేవగణాః సర్వాః తపసాహం ప్రసాదయన్, దేవతల గురించి తపస్సు చేశాడు అంతఃపురంలో కూర్చుని. ఆయన చేసిన తపస్సుకి ప్రత్యక్షమైనటువంటి దేవతలు ఏం చేశారంటే చతురంగ బలం సురాహ, దేవతలు తమ చతురంగ బలాలను ఇచ్చారు. ఆ చతురంగ బలాలతో ఈ రాజులందరినీ ఓడించాడు జనకుడు. ఓడిస్తే వాళ్ళందరూ ఓడిపోయి వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ తను సంతోషంగా ఉన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, హే బ్రహ్మన్, ఈ ధనస్సు వెనక పిల్ల వెనక ఇంత కథ ఉంది. ఇప్పుడు ఆ ధనస్సు చూపిస్తాను. ధనస్సుని చూపించిన తరువాత క్షత్రియుడు కనుక రామచంద్రమూర్తి ఒకవేళ నేను ఆ ధనస్సుని ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తానని అంటే ఎక్కువ పెట్టమనండి, నాకు అభ్యంతరం లేదు. యద్యస్య ధనుషో రామ కుర్యాత్ ఆరోపణం మునేహే సుతాః అయోనిజాః సీతాం దద్యాం దశరథేరహం. ఎంత గొప్పగా చెప్పుకున్నాడండి. సంతోషం, అటువంటి పిల్లకి నేను తండ్రిని. నిజంగా రాముడు కానీ శివధనస్సు పట్టుకున్నా, పైకెత్తినా, ఎక్కుపెట్టినా నేనేం చేస్తానో తెలుసా? సుతాం, నా కూతురు, అయోనిజాం, నా కూతురైన అయోనిజ, నాకు పుట్టనిది నా కుమార్తెగా పెరుగుతున్నది, నాకు దొరికి, అది నా అదృష్టం. సుతాం అయోనిజాం సీతాం, ఆ సీతమ్మని దద్యాం, నేను ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆవిడ ఒప్పుకుంటుందా? మరి అలా నేనేం చెప్తే అది ఒప్పుకుంటుంది. అది నా తండ్రిగా నా గొప్పతనం. ఆమె నా కూతురు కాకపోయినా, అయోనిజ అయినా, పేరు కూడా తనే పెట్టుకున్నా, ధర్మము చేత నాకు కుమార్తె కనుక నాకే దొరికింది కనుక నేను ఎవరిని నిర్ణయించి వరుడి మెళ్ళో మాల వేయమంటే వాడి మెళ్ళో మాల వేసి నా యొక్క నిశ్చయాన్ని అంగీకరిస్తుంది. దాని చేత నేను ధన్యుణ్ణి.
కాబట్టి సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, నేను ఆ దశరథ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి ఇచ్చి కన్యాదానం చేస్తాను, కాబట్టి తెప్పిస్తాను శివధనస్సు, చూడమనండి. ఇంత కథ చెప్పాడు. ఇది విశ్వామిత్రుడికి తెలీదా ఈ కథ? విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి ఈ కథ చెప్పద్దా? రామ, శివధనస్సుని ఎక్కువ పెడితే నీకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారయా, సీతమ్మ అయోనిజ అని చెప్పలేడా? బాలకాండలో గంగానది యొక్క అవతరణం దగ్గర నుంచి అన్ని కథలు చెప్పినటువంటి విశ్వామిత్రుడు, అన్ని విషయములను తెలుసుకున్న సర్వజ్ఞుడు, బ్రహ్మర్షి, ఒక్క సీతమ్మ విషయంలో మాత్రం శివధనస్సు ఎక్కువ పెడితే నీకు పిల్లనిస్తారన్న విషయాన్ని రాముడికి చెప్పలేదు. చెప్పకుండా దాచాడు. ఎందుకు దాచాడో తెలుసా అండి? రాముడి దగ్గర ఒక గుణం ఉంది. ఏమిటి ఆ గుణం అంటే, రాముడు పరిపూర్ణమైన నరుడిగా నిలబడినవాడు. రాముడు నరుడుగా నిలబడినవాడు కనుక రాముడికి ఒక నమ్మకం. ఏమిటా నమ్మకం అంటే, నేను పెళ్లి చేసుకోవడము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, నాకు భార్యగా ఎవరుండాలో నిర్ణయించవలసినటువంటి అధికారము నన్ను కన్న తండ్రిదే. కోడల్ని తెచ్చుకున్నప్పుడు కోడలుగా ఎవరు రావాలో ఇంటికి నిర్ణయం చేసే అధికారం ఆ ఇంటి యజమానిది, తండ్రిది. కాబట్టి నా తండ్రి దశరథుడు నిర్ణయించాలి. నా తండ్రి ఎవరిని నిర్ణయిస్తాడో ఆమెయే ఇంటికి కోడలుగా వస్తుంది. అందుకని ఇప్పుడు విశ్వామిత్రుడు ఇదంతా చెప్పాడనుకోండి, నీకు పిల్లనిస్తారయ్యా శివధనస్సు ఎక్కువ పెడితే అని చెప్పాడనుకోండి, అది మా నాన్నగారు చూస్తారు కదండి అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడి గౌరవం ఏమైంది? కులగురువు, గురువుగారు అలా చెప్పించుకోవచ్చా? ఆ మాట అనిపించుకోవచ్చా? ధర్మం తెలుసున్నవాడు, శిష్యుడు హృదయం ఎరిగినవాడు, అందుకే చెప్పలేదు. మరి పెళ్ళి ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుందో మీరు చూద్దరు కానీ అది విశ్వామిత్రుడి ప్రజ్ఞ అంటే. పెళ్లి చేయించగలడు, తాను వెలితి పడకుండా పూర్ణుడిగా నిలబడగలడు, అది గురువైభవం. కాబట్టి ఇప్పుడు తెప్పించండి చూస్తారు అన్నాడు. ఎక్కువ పెడతాడు రాముడు అనలేదు, రామా నువ్వు ముట్టుకో అనలేదు, చూస్తాడన్నాడు. అంటే 5,000 మంది మహాయోధులైన వారిని పిలిచాడు జనక మహారాజు. అది కూడా దీర్ఘకాయులు, ఖండలు తిరిగినటువంటి మహావీరులు 5,000 మంది వచ్చారు. వచ్చి చక్రములతో కూడిన ఒక పెట్టె యందు పెట్టబడి ఉంది శివధనస్సు. అది ఎంత బరువుగా ఉండనివ్వండి, చక్రములతో కూడిన దాని మీద ఉంటే లాగడం తేలిక వచ్చేస్తుంది. 5,000 మంది మహాయోధులు దాని తాళ్ళు పట్టుకొని లాగి తెచ్చారు ఆ పెట్టెని సభామంటపంలోకి. 5,000 మంది లాగారంటే ధనస్సు ఎంత బరువైనదో మీరు ఆలోచించాలి. అంటే ఎంత పొడుగుంటుందో ఎంత ఎత్తుంటుందో పట్టుకుంటే చూడండి. అటువంటి ధనస్సుని బాలరాముని వద్దకు తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెడితే జనక మహారాజు గారు రాముడి వంక చూసి, రాముడు చూస్తాడు లక్ష్మణుడు చూస్తాడనిగా అన్నాడు, రామా లక్ష్మణ చూడండి అని రాముడి వంక తిరిగి ఒక మాట అన్నాడు. అసలు రామా ఈ ధనస్సు చూస్తానంటున్నావు, ఏమిటి ప్రయోజనం? చూస్తే దాన్ని ఎక్కువ పెడదాం అనుకుంటున్నావా? నిజంగా ధనస్సుని ఎక్కువ పెట్టడం అనేటటువంటిది అంత తేలికైన విషయం అనుకుంటున్నావా? ఈ ధనస్సుని ఎక్కువ పెట్టినట్లయితే నేను నా పిల్లనిస్తానని కదూ అన్నాను. నువ్వు కేవలం మనుష్యుడివయా, ఒక మనిషివి. అటువంటి వాడివి పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపౌరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. ఎంత విక్కిరించాడు అంటే, మనుష్యుడంటే అంత చిన్న చూపు జనకుడికి కూడా. దేవతలు ఎక్కువ పెట్టలేదయా. పగతిర్మానుషానంచ, ఒక మనుష్యుడివి నువ్వు ఎక్కువ పెడతావా? అది మన గౌరవాన్ని నిలబెట్టినవాడు రామచంద్రమూర్తి. ఒక మనిషివి నువ్వేం ఎక్కువ పెడతావు? కొగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే. ఏమిటా ధనస్సు పట్టుకుంటావా, పైకెత్తుతావా, వింటినారిని ఇలా విప్పుతావా, కింద కడతావా, దాన్ని ఆకర్ణాంతము లాగుతావా, ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. ఎంత దిప్పి పొడి చెడియాడు. కొగతిర్మానుషానంచ, ఓ మనుష్యుడి విని చేస్తావో అన్నాడు. విన్నాడు జనకుడు వంక తిరిగి విని విశ్వామిత్రుడి వంక తిరిగాడు. రాముడు అంతకన్నా కుంభరం. గురువుగారు ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుందామని ఉందండి అని బయటపడడు రాముడు. గురువుగారి దగ్గర అంత లీకిగా ఏం మాట్లాడతాడు, అందుకని అలా మాట్లాడటం.
కానీ గురువుగారు శుభం భూయాత్ అనకుండా అనుకున్న సంకల్పం జరుగుతుందా? గురువుగారు ఆశీస్సుండాలి. అందుకని విశ్వామిత్రుడి వంక తిరిగాడు. విశ్వామిత్రుడికో నువ్వు నరుడు నరుడు అంటున్న వీడే ఎక్కువ పెడతాడు, ఆయనకి తెలుసు. ఎందుకని త్రికాలవేది మహానుభావుడు. రాముడు ఏమీ తెలియనట్టు నరుడిగా ఉన్నాడు. పాపం మధ్యలో బయటపడిపోయినవాడు జనక మహారాజు గారు. ఇప్పుడు విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం. పరమధర్మాత్ముడైన విశ్వామిత్రుడు అన్నారు. ఏమిటి ధర్మం అక్కడ అంటే, ఆ పిల్లవాడి తండ్రి చూడాలి సంబంధాన్ని, కోడల్ని. తండ్రి ఒప్పుకోకుండా తాను సంబంధం చూడకూడదు. కాబట్టి నేను నీకు భార్యని చూస్తున్నానన్న మాట